కర్మ, ఈ జన్మ కర్మ అనేది షార్ట్‌లీగా తెలియపోవాలంటే ఏ విధం? జీవుడికి ఉత్తానమైనటువంటి ధర్మాన్ని 3 విధాలుగా చెప్పిర్రు మన వాళ్ళు. ఇప్పుడు ఈ అబ్బాయికి పెళ్ళైలేదు. మీకైతే పెళ్ళయింది, పిల్లలయ్యిర్రు గదా! ఈ అబ్బాయికి పెళ్ళైలేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బ్యాచ్‌లర్ మీకంటే పెళ్ళయింది. మీకు తర్వాత చెప్తా. పెళ్ళైనోళ్ళ పరిస్థితి తర్వాత చెప్తా. ప్రతి బ్యాచ్‌లర్ శ్రేష్టమైన గురుపాదములను ఆశ్రయించి అతని చేత మంత్రగ్రహణం చేయాలి, మాలాగ్రహణం చేయాలి. చేసిన తర్వాత చెప్పాలి, గురుదేవా నేను మద్యమాంసాదులు ఇవి ఎన్నటికైనా పాపము. నేను వీటిని వధిస్తాను, విడిచిపెడతాను, నీ దీక్షలో నడుస్తానన్న వానికి కర్మ ఆ క్షణమే విడిచిపోతుంది. ఆ సెకండే. కాకపోగా గురుబోధ లేదు, గురూపదేశం లేదు, మంత్రం లేదు స్వామి, అయినా తెగాలనుకుంటే పెళ్లిగా కన్నా ముందే ఒక యువకుడు గోదానం, అన్నదానం, ఛత్రదానం అంటే గొడుగు, ఈ 3 దానములు యోగ్యుడైన వాడికి దానము చేసి నస్తన బాసింగం కట్టుకొని తలవాలేసుకుంటే అంతవరకొచ్చే కర్మ స్వాహ. ఇక నుంచి న్యూ లైఫ్ విత్ విత్ పుణ్య పురుషార్థంబులతో కూడుకున్న జీవనాన్ని వాడు కొనసాగించగలడు. ఆ జీవనంతో పాపరహితమైనటువంటి అంకురం పుడతది. స్వామి మాకెవడు చెప్పేటోడు లేడు, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకుంటే ఇప్పుడు నువ్వు చేయవలసినవి భూదానం, గోదానం, ఛత్రదానం, సువర్ణదానం, అన్నదానం. ఈ పంచమహర్దానాలు చేసిన వాడికి కర్మ సంకెళ్ళు తెంపుకొని భగవంతుని పాదాల కేడైతది, నిన్ను ముక్తుల్ని చేస్తది. ఈ పంచమహర్దానాలు కూడా యోగ్యుడైన వాడికే చేయాలి. ఇంతకు మించి వేరే యాజ్ఞికము లేదు, వేరే వే లేదు. ఉంది ఒక వే. సంసార త్యాగం చేసి అడవులకు పోయి తపస్సు చేయలేదు ఇక. సంసార త్యాగం అంటే కూడా ఇడిసి తినమ్మ పెళ్ళాన్ని, ఇడిసి తినమ్మ సంసారంని, వదిలి తినమ్మ ఇడుపుని, వదిలి పెడితినమ్మ ఇల్లాలని అనుకొని పోవడం కాదు. వింటున్నారా? ఈ మధ్యలో నేను మొన్న కుంభమేళకు పోయినప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 3 యువకులను చూసిన. నన్ను యూట్యూబ్లో చూసిండ్రంట. ఆడికొచ్చి, స్వామి మాది కూడా పలానా జిల్లా. ఎందుకు వచ్చినవయ్యా? స్నానం చేయనీకే. స్నానంతో పాటు ఇంకేంటంటే ఇక్కడ ఎవరన్నా దీక్ష ఇస్తే సన్నాసిని అయిదామని వచ్చినా. ఎందుకయ్యా? ఏం చేతు సాలైపోయింది ఇల్లు. అమ్మో, నీ కోరికతో త్యాగం చేసేది కాదు సంసారం. సంసార త్యాగానికి కూడా ప్రమాణం ఉన్నది. సంకల్పం చేసి సంసార త్యాగం చేసి అడుగులో పోవాలి. అప్పుడు నీ పాపాలు కర్మలు పోతాయి. కానీ ఏమీ చేయను స్వామి, దానము చేయను, ధర్మం చేయను, పూజలు చేయను, ఏం చేయను, కర్మలు పోవాలంటే భగవంతుని పోయి అడుగు నాయన, నాతోనైతే సమాధానం లేదు. ఇటోళ్ళు లేరా? ఎందుకు లేరయ్యా? మొన్న ఒక అతను వచ్చిండు, స్వామి నాకు అప్పులైనవి, మళ్ళీ ఏం చేస్తున్నప్ప, ఏదైనా మార్గం చెప్పండి. 2 మార్గాలు. నువ్వు కష్టపడితే నేను ఆశీర్వాదం చేస్తా, నీ కష్టం తోడైతది, అప్పు తీరుతది. లేదంటే నేను వచ్చి అప్పు కట్టలే. అతను కష్టం చేయడంట, అతను పని చేయడంట. ఇటటోళ్ళు లేరా సమాజంలో? ఎందరు లేరు? అందుకే ఇప్పుడు మీరున్నారు, మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు, 2 ఆడపిల్లలనా? శుభం. మీ వయసు ఎంత? 63 అంటే మీకు 2 దశకములు, 6 దశకములు, 2 త్రిదశకములు అంటే 60. ఇప్పుడు మీరు చేయవలసింది 2. ఒకటి గోదానం, 2 ఛత్రదానం. మిగతా 3 దానాల టైం అయిపోయింది. ఇవి 2 మీరు చేస్తే ఇప్పటి వరకు ఉన్నవన్నీ పోతాయి. ఇప్పటి నుంచి ముందుకు ఇంకేమైనా ట్రావెల్ అయ్యేటివి ఉన్నా కూడా ఇక్కడనే లాక్ అవుతాయి. ఇంకా అవి ముందుకు ఏడవవు. అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏమన్నా మీకు అవస్థలు వచ్చే ఉంటాయనుకోండి, రాత ప్రకారంగా, జాతకం పరంగా ఈ వయసులో ఈయన అనుభవించాలని రాసి ఉంటుంది. అట్లా ఫిక్స్డ్ డిపాజిటెడ్ అయ్యి వచ్చినటువంటి కర్మాలన్నీ కూడా ఈడికే లాక్ అయిపోతాయి. ఒకవేళ ఇప్పుడు మీరు చేయుటకు యోగ్యంగా ఉండి మీకంత సామర్థ్యం ఉన్నా, శక్తి ఉన్నా, పంచమహర్ధానాలు కూడా మీరు చేయవచ్చు. ఎందుకంటే మీ గర్భవాసమున వచ్చిన పిల్లలకు మీ కర్మలు ట్రావెల్ అవ్వవు. వాళ్ళు సోల్ ఇండివిజువల్గా ఏమన్నా తెచ్చుకున్నవి మాత్రమే ఉంటాయి.
అవి కూడా లాక్ అయిపోవాలన్నా మీరు ఈ దానం చేసేటప్పుడు సంకల్పం తీసుకుంటే అవి కూడా వాళ్ళకి పోతాయి. వాళ్ళు చక్రవర్తులై చల్లగా ఉంటారు. పిల్లలకు ఏ ఇబ్బందులు రావు. ఈనాడు ఈనాడు ఒక అజ్ఞానం చెప్పనా? పిల్లల్ని అంటున్నాం, చదివిపిస్తున్నాం, గొప్పోళ్ళని చేస్తున్నాం కానీ వాళ్ళని చూసి ఏడవనికైంది చాలా మంది పరిస్థితి. కన్నికే అంటున్నారు, మంచి చదువు చదివిపిస్తున్నారు, మంచి లైఫ్ ఇస్తున్నారు కానీ పిల్లల్ని చూసి ఏడవనికైంది. మొన్న ఒక మాతృమూర్తి వచ్చింది, ఒకటే కూతురంట. ఎవరినో అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది. ఆమె ఏమంటుంది తెలుసా? అసలు అబ్బా, ఆ శోకం వద్దు, ఆ బాధ వద్దు. ఎంత ప్రేమ, ఎంత ఏడుస్తుందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు కని ఏం లాభం అంతగానం బాధపడితే? ఏమంటది గురుదేవా, ఒక్క సంవత్సరానికి 30 lakhs స్టడీ ఫీజు. రెడ్డీస్ వాళ్ళు మంచి ఆస్తిపరులే. కొడుకు చదువుతున్నాడు అమెరికాలో, అమ్మాయి ఈ ఈ పద్ధతి చేసింది. అంటే ఏం ఇప్పుడు పిల్లలకి అంటున్నాం కానీ ఆ కర్మలు పోకగానే చూడు, ఈ వయసులో ఈ పిల్ల ఈ తప్పు చేయలే, ఈ తప్పు వల్ల తల్లిదండ్రులు ఈ మనోవేదన అనుభవించాలని కానీ ఉంటదో ఏం పాడో ఆ వేదన, ఆ బాధ. ఇటువంటి వల్ల మనం ఫేస్ చేయకుండా అంటే మనకు ఉండాల్సిన ఒకటే దానము, ధర్మము. ఇవి రెండే. చేస్తే దానం అని చేయలే, చేస్తే ధర్మం అని చేయలే. ధర్మం అనే విభాగంలోకి ఏమొస్తాయి? గురుబోధ, నిత్య అనుష్ఠానము, ఉపాసన, పూజలు, వ్రతాలు, ఇవన్నీ ధర్మం అనే భాగంలోకి వస్తాయి. ఎందుకంటే ధర్మానికి ఇవన్నీ శాఖలు. ఇవేవి కాకుండా ఒకటి ఉందంటే దానం. అందుకే హరిశ్చంద్ర మహారాజు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, దశరథుడు, శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ కూడా దానాలకు ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చిండ్రు. మనకు పాపాలు వచ్చేవి కూడా దీని నుంచే వస్తాయి. అంటే డబ్బు సంపాదించే కోణంలో 10 రూపాయలది 15 రూపాయలకు అమ్ముతాం. ఫోన్ అమ్మినాం, అది పొట్ట కోసం అమ్మినాం అనుకుంటే కూడా కొన్ని చమత్కారమైన మోసాలు చేస్తాం. దాంట్లో క్వాలిటీ లేకుంటుంది కానీ క్వాలిటీ అని రాస్తాం అమ్ముడవాలని. రాయమా? ఇవన్నీ యూనివర్సల్ లాలో అవి లేకుంటాయి, ప్రకృతి న్యాయస్థానంలో అవి లేకుంటాయి. లేనివి చేస్తాం, మళ్ళీ ఎట్లా? అందుకే వాళ్ళు చేయలే, తప్పదు. ఇప్పుడు ఇప్పుడు మీరేం చేస్తారంటే 7 ఫూట్ల లోతుల గుంతలు పడ్డ తర్వాత అందుకునిగా చూస్తారు. నీ హైట్ ఉన్నది 5 ఫీట్లు, నీవు 5 ఫీట్లు, నీ చెయ్యి అందేదో యాడందుకుంటావయ్యా? అందుకే గుంతలు పడ్డాక జాగ్రత్త పడకండి, మొదటి నుంచే జాగ్రత్త పడండి. సరే, అర్థమైందా? మీకున్నది ఒకటే ఆప్షన్, ఏదో ఉత్తమమైన దానం చేసి పుణ్యం గడించుకోండి, ఇంకేం లేదు. ఒకవేళ లేదు స్వామి, దానం చేసి యోగ్యత కూడా లేదంటే శ్రేష్ఠుడైనటువంటి గురువుని ఆశ్రయించి ఉపదేశ సంస్కారం పొందండి. గురువు ఉపదేశం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నాచే దీక్ష గ్రహించినటువంటి ఈ సాధకుడు పరిపూర్ణుడు కావాలి అని సంకల్పం చేస్తాడు. పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ వచ్చే రిజర్వేషన్, ఆయన బ్యాక్వర్డ్ ఉండేటటువంటి ఓల్ కర్మాస్ ఈజ్ అవాయిడ్ కాక తప్పదు. 100% కర్మలు పోతాయి, పాపాలు పోతాయి, శాపం మిగులుతుంది. శాపకంత తొందరగా ఉపశమనం లేదు. శాపానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఎవడన్నా సద్బ్రాహ్మణుడు, మాలాంటి సాధువు, ఒక పతివ్రత, ఒక గోవు, ఒక మూగజీవి శాపం పెట్టేటది చూడండి, అవంత తొందరగా పోదు. నువ్వు కొన్నాళ్ళు గురుసేవ చేస్తూ 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 పుణ్యం పెరిగే కొద్దీ శాపం పోతుంది కానీ శాపం తొందరగా పోదు. కానీ గురుబోధను స్వీకరించిన ఉత్తర క్షణమే కర్మ, పాపం రెండు పోతాయి. అవి నిలబడలేవు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు దీంట్లో కొంచెం చిన్న అంతరార్థం కూడా దొరుకుతుంది. పూర్వం ఒక ఋషి శాపం పెడతాడు. ఒక ఋషి ఎవరు? దశరథ మహారాజుకి ఒక ముని కుమారుని చంపినందుకు ఆ తల్లిదండ్రులు శాపం పెడతారు. శాపానికి ప్రాయశ్చిత్తం లేదయ్యా, అనుభవించాల్సిందే. కానీ ఆల్టర్నేట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, 50-50. 100% ఏగేది ఉంటే 50 పోతుంది, 50 ఉంటుంది. మరి జయ విజయుల కథలు అదే జరిగింది కదా. అట్లా అర్థమైందా? తప్పకుండా నేను ప్రతి వీడియోలో చెప్తా, గురువుని ఆశ్రయించండి, ఉపదేశం తీసుకోండి. నా గురువు అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పుకొని బ్రతకండి అంటాను నేను. నా పెండ్లం ఉంది, మై వైఫ్ ఈజ్ కలెక్టర్, మై వైఫ్ ఈజ్ డాక్టర్. ఇది కాదు, వేస్ట్. అది కుక్కకు కూడా పెండ్లం ఉంటుంది, గాడిదికి కూడా పెండ్లం ఉంటుంది. మేల్ ఫీమేల్ మేటింగే, అంతే. ఆడ మగ కలుసుకోవడమే జగత్ విస్తారం. ఇందులో పెద్ద ఆశ్చర్యకరం లేదు. నా కొడుకు హీరో, నా కొడుకు పెద్ద ఇంజనీర్,
కుక్కలకు నక్కలకు కూడా పిల్లలు ఉంటారండి. కానీ ప్రపంచంలో ఏ జీవరాశికి కూడా గురువు ఉండడు. ఒక్క మనిషికి తప్ప. అది కూడా అది కూడా ఆధ్యాత్మిక గురువే శ్రేష్ఠుడు. వ్యవహారమైన విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, ప్రతిభ తెచ్చిన గురువు గురువే. ప్రామాణికతతో కూడుకున్న గురువు ఆధ్యాత్మిక గురువు. బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక టీచర్ గురువే. ఒక సబ్జెక్టు వరకే నిన్ను నిష్ణాతుని చేయగలడు. వృత్తి నేర్పిన గురువు గురువే. ఒక పని వరకే నిన్ను ప్రావీణ్యుని చేయగలడు. ఆధ్యాత్మిక గురువు అట్లా కాదు. ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తులో గడ్డిపోస నుంచి కూడా నీకు రుణం లేకుండా నిన్ను రుణ విముక్తిని చేయగలిగే శక్తి ఒక ఆధ్యాత్మిక గురువుకే ఉన్నది. ఇంకెవరికి లేదు. ఎవరికి లేదయ్యా? అవు ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఒక టమాటా చెట్టు టమాటాలు కాస్తుంది. నీ బొజ్జ కోసం తెంపుకొని తింటావు. స్వామి, నేనే టమాటా చెట్టును నాటి తిని కదా. నాటావు, నేను కాదనట్లే. పరాగ సంపర్కము జరిపినది ఎవరు? నువ్వు జరిపితివా? జరిపిన వాడెవడు? వానికి నువ్వు ఇచ్చున్నదేమిటి? చూడండి ఎంత డెప్త్గా మన వాళ్ళ. హిందూ అనేవాడు ఎంత సహనశీలుడు, ఎంత సుగుణశీలుడు. హిందూ అనేవాడు ఎంత ఎక్స్పర్ట్. వేరే వాళ్ళు ఇట్లా ఆలోచన చేస్తారా? ఏ ట్యాపుర్రా 10 గొర్రెలను కొయ్యునురా, దేవునికి తిన్నుండ్రా, బొజ్జలు వెంచుర్రా, खुदा है वहां पर, स्वर्गम है वहां पर, हम है यहाँ पर. పిచ్చిమాలోకం కాకపోతే అర్థమైందా? నేను చెప్పింది తప్ప? నిజం చెప్పండి. వెరీ గుడ్ మాతాజీ, చాలా అద్భుతమైన ప్రశ్న. భూదానం, గోదానం, సువర్ణదానం, ఛత్రదానం, అన్నదానం ఈ మహర్దానములను ఏకముహూర్తంలో చేయాలి. ఏకముహూర్తం అంటే 1 సంవత్సర కాలంలోనే చేయాలి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఏకముహూర్తం అంటే 1 సంవత్సరం, అంటే ఒకే రోజు ఒకే ముహూర్తం కాదు. దేవతలకు ఒక ముహూర్తం అంటే సంవత్సరం. మనకు సంవత్సరం అయితే దేవతలకు ఒక ముహూర్త కాలం. అందుకే ఏడాదికి ఒక్కసారి ఉత్సవాలు చేస్తారు చూడండి. మనం అనుకుంటాం వామ్మో 365 రోజులు, 12 నెలలు, 52 వారాలే. వాళ్ళకు 1 సెకండ్. దేవతలకు 1 సెకండ్ అది. 1 సంవత్సరం లోపల ఈ 5 దానాలు చేసినటువంటి జీవుడు తప్పకుండా సంసార సామ్రాజ్య చక్రవర్తి. చక్రవర్తికి ఏం భయం ఉంటుందా? చక్రవర్తికి ఏం భయం ఉంటుంది? అద్భుతం. చక్రవర్తి జీవితం చాలా గొప్పది. నువ్వు సమాజ చక్రవర్తివి కాకర్లా, ఆధ్యాత్మిక చక్రవర్తివి కావక్కర్లా, సంసార చక్రవర్తి అవ్వగలిగేటటువంటి గొప్ప ఇది. ఇది కూడా ఈ పంచమహర్ధానములను జగదంబ పాద పద్మముల చెంత 2019వ సంవత్సరంలో నేను ధ్యానంలో ఉండి అడిగి తిని, అమ్మా జీవుడు సంసార సారథ్యంలో ఉండి తరించుట ఎలా? అప్పుడు వాగ్దేవత యొక్క వాణి ఇది శాస్త్ర ప్రమాణమైందే. మనకెన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్ని దానాలు చేయుటకు అందరు యోగ్యులు కారట. అన్ని దానాలు చేయుటకు అందరూ యోగ్యులు కారట. అందరూ యోగ్యులుగా చెప్పబడి అన్నిటిలో లాభం పొందగలిగేటటువంటి దానాలు 5 దానాలు. అద్భుతమయ్యా. అద్భుతమైనటువంటి సిద్ధిని మనం ఇచ్చాం శ్రీపీఠం తరపున. కొందరు పుణ్యాత్ములు వాడుకున్నారు చూడండి. కొందరు పుణ్యాత్ములు వాడుకున్నారు. అక్కడ ఫోటో అక్కడ చూడండి. ఇప్పుడు చెప్పడానికి 100 ఉపన్యాసాలు చెప్తాం, చెప్పడానికి 1,00,000 సోదులు చెప్తాం, 1,00,000 శుద్ధులు చెప్తాం. వినేవాడేనయ్యా ధన్యుడు, విని ఆచరించేవాడేనయ్యా ముక్తుడు. వీళ్ళంతా కాదు. వీళ్ళంతా కుక్క ఏమనుకుంటుందంట, రాత్రికి వర్షం పడ్డప్పుడు ఇంత చలి పెడుతుంది, పొద్దున్నే పోయి కురువలతో గొంగడి తెచ్చుకోండి అబ్బాయి ఎచ్చగా ఉంటుంది అనుకుంటుందంట. అయింత వర్షం తగ్గి లేచి ఒక్కసారి చెవులు ఇదిరిచానంట, మళ్ళీ అదే పాట. ఇలా పరిస్థితి అంతా కూడా అంతే. ఆచరణ యోగ్యమైనటువంటిదే సిద్ధి.
ఆచరణ యోగ్యమైనదే తపస్సు. ఆచరణ యోగ్యమైనదే పుణ్యం. అది కాంది కాదు. స్వస్తి.